అనంతపురం జిల్లా ఒబులాపురంలోని మైనింగ్ గనుల్లో లీజ్ బౌండరీలను గుర్తించేందుకు ప్రాథమిక స్థాయిలో సర్వే కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 15 రోజులుగా అధికారులు సర్వే చేస్తున్నారు. 6 మైనింగ్ లీజులు సరిహద్దులను గుర్తించేందుకు సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, అటవీ శాఖ, మైనింగ్ శాఖల ఆధ్వర్యంలో మ్యాపులను ప్రామాణికంగా తీసుకొని పనులు చేపట్టారు. అధునాతన సాంకేతిక యంత్రాలు వినియోగించి మైనింగ్ లీజుల బౌండరీలను అధికారులు గుర్తించారు. వాటిని సర్వే ఆఫ్ ఇండియా ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోడంకి కూర్మనాథ్ పరిశీలించారు. మైనింగ్ లీజుల బౌండరీలో మరొకరు చొరబడి అక్రమాలకు పాల్పడ్డారనే కోణంలో సర్వే చేస్తున్నామని తెలిపారు. ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారము జస్టిస్ దూలియా గారి ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీని బేస్ చేసుకొని సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ నుండి, మైన్స్ అండ్ జియాలజీ ఆంధ్రప్రదేశ్ నుండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి, అలాగే సర్వే ఆఫ్ ఇండియా నుండి మెంబర్స్ని అందులో నామినేట్ చేయడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో ఏంటంటే 6 లీజెస్ ఇక్కడ ఉన్నాయి. సో ఓబులాపురం చుట్టుపక్కల ఏరియాలో ఆ 6 లీజెస్లో ముఖ్యంగా ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ అనాథరైజ్డ్ యాక్టివిటీస్ ఏమైనా జరిగాయా, అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరిగాయా అన్న దాని మీద నిజ నిర్ధారణకంటే కమిటీ ఫైనలైజ్ చేయడానికి అని చెప్పేసి ఈ కమిటీని వేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఎవరైతే సర్వే డిపార్ట్మెంటు, మైన్స్ అండ్ జియాలజీ, సర్వే ఆఫ్ ఇండియా అండ్ నెక్స్ట్ వన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఆ సర్వే అన్నది జరుగుతుంది. సో అది ఇప్పుడు ఏంటంటే మనకి సర్వే ఆన్గోయింగ్ ప్రాసెస్. దాని త్వరలోనే ఏంటంటే కంక్లూడ్ చేసి సో కమిటీ ముందు రిపోర్ట్ని ఉంచడం జరుగుతుంది. అంటే ఇది ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది. ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి పాయింట్ వారీగా ఏం జరిగింది అదంతా కూడాను మనం ఇంకా మ్యాప్స్ అనేవి తీసుకోవాలి. ఎందుకంటే మైన్స్ అండ్ జియాలజీ నుండి, అలాగే లీజ్దారులకు మనం ఏదైతే ఇచ్చామో, లీజ్దారులకు మనం ఏ రకంగా అయితే ఇచ్చామో అవి తీసుకొని సూపర్ ఇంపోజ్ చేసి ఏమేమి జరిగిందన్నది ఫైనల్ రిపోర్ట్లో కమిటీ ముందు ఉంచడం జరుగుతుంది.